లేఖనాలు సెలవిస్తున్నాయి, మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మంచి పదార్థాలు అనుభవించాలని ఎవరికి ఉంది? ఒకసారి చేతులు ఎత్తండి. ఐ వాంట్ టు సీ. కొంతమంది ఎత్తట్లేదు, ఏమి అంటారు అని కదా. అందరికీ ఆశే. పోనీ చెడు జరగాలని ఎవరికైనా ఉందా? చెయ్యి ఎత్తండి. పోనీ ఎందాడు మంచి అన్నప్పుడు ఎత్తలేని వాళ్ళందరూ ఇప్పుడు ఎత్తాలి కదా, అది కూడా ఎత్తట్లే. కొంతమంది డ్యూయల్గా ఉంటారన్నమాట. ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా నా దగ్గరకు వచ్చి, వెస్లీ గారు కొంచెం 4 కష్టాలు వచ్చేలా ప్రార్థన చేయండి, కొంచెం కీడిజల్లి గారు ప్రార్థన చేయండి, కొంచెం ఇబ్బందులు వచ్చేసేలా ప్రార్థన చేయండి అని అడుగుతారేమో అనుకుంటాను. ఎవరు అడగరు. ఎవరైనా అడుగుతారు అలాంటి ప్రార్థనలు? ఎవరైనా? అందరికీ ఏం కావాలి? మంచి జరగాల, అందరికీ మేలు జరగాల, అందరికీ దేవుని దీవెనలే కావాలి, అందరికీ దేవుని ఆశీర్వాదాలే కావాలి. మనం ప్రభు కొరకు ఏం చేసినా చేయకపోయినా మాత్రం ఆయన దగ్గర నుంచి ధారాళంగా మనకేం వచ్చేయాలి? ఆశీర్వాదాలు మళ్ళీ అడ్డు ఆపు లేకుండా వచ్చేస్తూ ఉండాలి మన మీదకి. మనమేమో రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం, ఇష్టానుసారం జీవిస్తూ ఉంటాం. దేవుని ఆశీర్వాదాలు మాత్రం మన మీద వచ్చేస్తూ ఉండాలి. కోరిక మంచిదే, కోరుకోవద్దని అంటలేదు. మన దేవుడు మంచి దేవుడు. ఆయన మొదటి ఆరాధనలో కూడా చెప్పాను, దేవుడు దయాళుడు, అందరూ బట్టి ఆయన ప్రజలకు మేలు చేయగలిగినవాడు. ఇట్స్ గుడ్ టు ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. అయితే మంచి దేవుని పాదసన్నిధిలోకి వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా మంచి పదార్థాలు మీరు అనుభవించాలంటే, ఇఫ్ యుడ్ లైక్ టు ఎక్స్పీరియన్స్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్, యూ మస్ట్ బి విల్లింగ్ అండ్ ఒబే. నువ్వు నా మాటకు మీరు లోబడాలి. మీరు ఏం చేయాలా? సమ్మతించాలా. మీరు సమ్మతించి నా మాటకు లోబడితే, సమ్మతించకుండా ఎప్పుడు దేవుని మాటకు లోబడలే మనం. అనేకసార్లు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని బాగు చేయాలని, నిన్ను నిలబెట్టాలని, నిన్ను వాడుకోవాలని, తన మహిమ కొరకు దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు ప్రభు నేను చేస్తున్నప్పుడు ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన మాటకు విధేయత చూపిస్తున్నావా? ఆత్మీయ తండ్రి గారు టెలిఫోన్ ఎక్స్చేంజ్లో ఆయన జాబ్ చేస్తున్న కాలంలో ఒక రోజున దేవుని స్వరాన్ని వింటూ, నా కుమారుడా నీవు నా సేవ చేయాలని ప్రభు మాట్లాడుతుంటే తండ్రి గారు అన్నారట, ప్రభువా మా తాత కానీ మా ముత్తాతలు కానీ ఈవెన్ మా తండ్రి గారు కానీ ఎవరు మా ఇళ్ళలో సేవకులు లేరు, ఎవరు లేరు. సేవ అంటే ఏంటో మాకు తెలియదు, నీ సేవ చేయడం అంటే ఏంటో మాకు తెలియదు. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాను, నా జీతం మీద చాలామంది ఆధారపడి ఉన్నారు. 4 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, 2 తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఉన్నారు. ఈ ఒక్క జీతం మీద అందరూ ఆధారపడుతున్న ఈ సమయం, ఎప్పటివరకు లోకంలో తిరిగి నా జీతం అంతా వ్యర్థపరిచాను. ఇప్పుడే ఏదో కొంచెం కుదుడు పడ్డాను, అంతా బాగుంది. ఇప్పుడు వచ్చిన జీతం అంతా ఇంటికి పట్టుకెళ్తున్నాను. కొంచెం ఫ్యామిలీకి ఏదో దీవెనకరంగా ఉండాలని అనుకుంటున్నప్పుడు నువ్వు నన్ను సేవకు పిలుస్తున్నావు. నేను సేవకు రాలేనేమో ప్రభువా. ఒకవేళ నువ్వు అనుమతిస్తే 2 లేదా 3 దశంభాగాలు ఇస్తాను నీకు. అంటే నేను సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 30 రూపాయలు నీ సేవకి ఇచ్చేస్తాను, మిగతా 70 రూపాయలు మాత్రం నేను వాడుకుంటాను. అందుకుగాను నీవు అనుమతిస్తే నా 3 దశంభాగాలు నీకు ఇచ్చుకుంటాను, నన్ను మాత్రం నీ సేవకు పిలువకు నాయన అని మా తండ్రి గారు దేవునితో చెబితే ప్రభు అనుకుని ఉన్నాడు, ఆ మాత్రం డబ్బులు నా దగ్గర లేవా? నువ్వు ఆ 3 దశంభాగాలు ఇద్దరినే పోషించబడేది ఇక్కడ. నేను అడుగుతుంది నిన్ను కదా, నీ యొక్క సేవ, నీ యొక్క పరిచర్యను దీవించాలని కదా నేను ఆశిస్తున్నాను. నువ్వు నా కోసం వాడబడాలన్నానని ఆ దేవుడు పిలుస్తుంటే తండ్రి గారు ఆ మాటకు లోబడక అలా కఠినం చేసుకున్న సమయంలో ఒకరోజు నా భయంకర పరిస్థితిని ఎదుర్కోవడం వలన నాన్నగారు దేవుని సేవకు రావడం, ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా పరలోకపు తండ్రి ఆయన పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక, చేయవేయక నడిపించేవాడు గనుక, ఎన్నో ఒడిదుడుకుల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో ఇబ్బందుల్లో, ప్రతికూల వాతావరణాల్లో సైతం దేవుడు తండ్రి గారికి తోడుగా ఉండి ఇంతవరకు ఎబినేజర్గా ఉండి నడిపించాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగునుగాక. మీరు సమ్మతించిన మాటలు వింటే ఎన్నో ప్రశ్నలు మన జీవితంలో రావచ్చు. దేవుని మాటకు లోబడ్డానికి ఏదైనా ఒక మాట ప్రభు బయలుపరిచినప్పుడు, తెలియజేసినప్పుడు, తన వాక్యం ద్వారా దేవుడు గద్దించినప్పుడు అనేక సందర్భాల్లో సరి చేసుకోవాల్సిన మనం, ఆయన కోసం నిలబడాల్సిన మనం కాంప్రమైజ్ అయిపోతూ ఇది నా కోసం కాదులే అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో హృదయాన్ని కఠినం చేసుకుని వెళ్తూ ఉంటే వేగుల వారు మనకు మంచి మెసేజ్ ఇస్తున్నారు. అదేంటో తెలుసా? వాట్ ఎవర్ జాషువా కమాండ్స్ వీ విల్ ఒబే. జాషువా మా నాయకుడు కాబట్టి, యెహోషువ మా నాయకుడు కాబట్టి అతను చెప్పిన మాటకు మేము లోబడతాం. అది కష్టమైన, ఇబ్బంది అయినా, ప్రతికూలత అయినా, కొండలైనా, వాగులైనా, వానైనా, రేవైనా, ఏదైనా సరే మేము లోబడ్డమే మాకు తెలుసు. ఎందుకంటే మా నాయకుడు ఏది మాకు చెప్పినా అది మా మంచి కోసమే చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్.
యెహోషువ ఇక్కడ మన ప్రభు అని యేసుక్రీస్తు వారికి సాదృశ్యం అయితే, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటకు నువ్వు లోబడే మనసు నీలో ఉంటే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు. మనశ్శాంతి లేదా? నీ జీవితంలో ఆనందం లేదా? ఎంత తెచ్చుకుంటున్నా సరిపోవట్లేదా? సంతృప్తి లేని జీవితంలో ఉన్నావా? ఏదో తెలియని ఆవగింపు, అసహ్యం జీవితంలోకి వచ్చేసిందా? వెసిలి గారు ఎన్నో పరిస్థితులు మాకున్నాయి, కానీ ఏవి కూడా మాకు ఆనందాన్ని ఇవ్వట్లేదండి అన్న బాధ నీలో ఉందా? యూ హ్యావెంట్ సీన్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ యూ హ్యావెంట్ రిసీవ్డ్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. ఎందుకు ఇలాంటి ప్రతికూల వాతావరణం నీ జీవితంలో ఉందంటే, బహుశా తమ్ముడా ఇంకా నీ జీవితం ప్రభువుకి ఇవ్వలేదేమో, అందుకని పాప దాహంతో లోక సంబంధ అనుభవాల కోసం ఒకవేళ నువ్వు పరిగెడుతున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఆయన వైపు తిరగాలి. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు ఆయన. దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా మన నుండి అడుగుతుంది ఏంటి? మన హృదయాన్ని అడుగుతున్నాడు, మన హృదయంలో స్థానాన్ని అడుగుతున్నాడు ఆయన. హృదయంలో స్థానం దేవునికి ఇవ్వకుండా దేవుని కొరకు ఏదో చేసేస్తున్నానంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నీ హృదయంలో స్థానాన్ని ప్రభువుకి ఇవ్వకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు అన్నీ ఎలా ఉంటాయంటే, చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టు ఉంటాయి. అంతే. ఏమన్నా చచ్చిపోయిన శవాన్ని అలంకరిస్తే ఏమన్నా ప్రయోజనం ఉందా? పైనుండి చూడడానికి అంతేగాని ఆ వ్యక్తి ఏం ఫీల్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే జీవం లేదు అక్కడ. జీవం లేని శవానికి, జీవం లేని మృత దేహానికి నువ్వు ఎన్ని అలంకరణలు చేస్తే ఉపయోగం ఏముంది? ఎన్ని ఖరీదైన బట్టలు కడితే ఉపయోగం ఏముంది? ఎన్ని ఖరీదైన పెర్ఫ్యూమ్లు వేస్తే ఉపయోగం ఏముంది? వాళ్ళు అవన్నీ అనుభవించలేరు కదా. పైకి చూడడానికి బాగుంటాయేమో కానీ వాస్తవానికి వాటి యొక్క మాధుర్యం ఏంటో వాళ్ళకి తెలియదు. క్రీస్తు ప్రభుని హృదయంలో లేకుండా నువ్వు చేసే భక్తి కార్యక్రమాలు, దాన ధర్మాలు, తపజపాలు, హోమాలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రభువుని హృదయంలో పెట్టుకోకుండా నువ్వు చేసే ప్రతిదీ కూడా చచ్చిపోయిన శవాన్ని అలంకరించినట్టే. ఈరోజు ఇస్తావా? చోటిస్తావా నీ హృదయంలో యేసయ్యకి? వేగుల వారు, విధేయత కలిగిన వారు, యెహోషువ చెప్పిన మాటకు కష్టమైన, ఇబ్బంది అయిన, ప్రతికూల వాతావరణమైన వారు ప్రయాణం చేసుకుంటూనే వెళ్ళారు, కానీ యెహోషువ మాటకు వారు తిరుగుబాటు చేయలేరు. అనేక సందర్భాల్లో లేఖనాలు అనేక మంది తిరుగుబాటు చేయడం వలన ఇబ్బందులు పాలేరు, కానీ విధేయత చూపించిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదమే పొందారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీలో అలాంటి అనుభవం నీలో ఉందా? విధేయత చూపించే అవకాశం నీలో ఉందా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.